హాయ్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా త్వరగా అయిపోయే అరటికాయ వేపుడండి. ఇలా చేస్తే చక్కగా తింటారు పిల్లలు. ముందుగా అరటికాయలో నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలండి. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని ఒక 5 నుంచి 10 వరకు కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకొని ఉప్పు వేసుకొని అలాగే అల్లం వేసుకొని వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు కలిపి మిక్సీ పట్టుకున్నది వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయకి ఆ మసాలాకి మొత్తం కూడా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. అరటికాయ తొక్కు తీసి ముక్కలు కట్ చేసుకోవాలండోయ్. ఈ ముక్కలు వేసుకోవాలి. ఇవి ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా కలిసి మొత్తం వేగేదాకా వేగనివ్వాలండి. ఇలా మొత్తం కలిపి చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా మొత్తం కలిసిపోయేలాగా వేపాలి. మర్చిపోయానండి గరం మసాలా, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. గరం మసాలా వేసుకొని మొత్తం కలిపి గరం మసాలా కూడా పట్టిన తర్వాత స్టవ్ ఆపేసేసుకోవడమేనండి. ఇది మనం పప్పులో నంచుకోవడానికైనా విడిగా కూర కలుపుకోవడానికైనా చాలా బాగుంటుందండి. ఈ కూర చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.